మున్సిపల్ పరిధిలోని బోడుప్పల్ ప్రధాన రహదారిపై జానవాసుల విద్యా సంస్థల మధ్యలో ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు, మహిళలు, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్ విద్యా సంస్థలు కాలనీ మధ్య శ్రీ సింధూర వైన్స్ ఏర్పాటు చేయడం వలన ఇళ్ల నుండి మహిళలు బయటకు రావాలంటే భయం వేస్తుంది. స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైన్స్ విషయంపై నెల రోజులుగా ఎక్సైజ్ అధికారులకు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, ప్రజాభవన్ అధికారులకు, ఎక్సైజ్ మినిస్టర్ సూపల్లి కృష్ణారావుకి సైతం ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించలేదని స్థానిక అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం జరగకపోతే మునుముందు ప్రతిరోజు ధర్నా కార్యక్రమాలు చేపడతామని మహిళలు తెలిపారు. సింధూర వైన్స్ పర్మిషన్, సింధూర వైన్స్ వెంటనే, సింధూర వైన్స్ వెంటనే. బోడుప్పల్ మెయిన్ రోడ్లో బోడుప్పల్ కార్పొరేషన్లో అక్రమంగా, దౌర్జన్యంగా ఈ యొక్క పక్కకే ఎస్వి అపార్ట్మెంట్ సుమారు 90 ప్లాట్లు ఉంటాయి. అలా అది రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి. మరి ఎదురుగానే హాస్పిటల్ ఉంటుంది, చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది. దాని ప్రక్కనే స్కూల్ ఉన్నది, సిద్ధార్థ స్కూల్ ఉన్నది. మరి ఎస్వి ఆనుకొనే ఓ కాలేజ్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. మరి ఈ నిత్యంగా ఈ రోడ్డు మీద సుమారు కొన్ని లక్షల వాహనాలు నడుస్తాయి. ఆ వాహనాలకే మరి రోడ్డు సరిపోని స్థితిలో ఉంది. ఈరోజు ఈ దౌర్జన్యంగా ఒక రెసిడెన్షియల్ దాంట్లో మరి వచ్చి ఈ అక్రమంగా రాత్రి గోడలు గులగొట్టి మరి షెడ్ వేసి ఈ యొక్క వైన్ షాపులు పెట్టడం ఎంత మటుకు సమంజసమని చెప్పనేది ఎక్సైజ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. ఎక్సైజ్ వాళ్ళకు తెలివి ఉన్నా లేకపోతే వాళ్ళకు బుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క భూమి, ఈ యొక్క ల్యాండ్ 18 ఎకరాల ల్యాండ్ వివాదంలో ఉన్నది. ఈ వివాదంలో హైకోర్టు ఉత్తరాలు ఉన్నాయి. ఈ యొక్క ఫర్దర్ ఆర్డర్స్ వచ్చిన వరకు ఈ యొక్క మెయింటైన్ ద స్టేటస్ కో అని చెప్పని, ఏ విధంగా కట్టడాలు కానీ ఏ కానీ కావద్దు అని చెప్పని ఉత్తరాలు ఉన్నప్పటికీ కోర్టుని మిస్గైడ్ చేసి మోసగుజ చేసి నాకు పట్టదారుతోటి నాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పని కొంతమంది వ్యక్తులు నన్ను పెట్టేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని కోర్టును తప్పుదారి పట్టించి ఎక్సైజ్ వాళ్ళు ఉత్తరాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈనాడు ఈ వైన్స్ నిర్మాణం చేసినారు. ఈ నిర్మాణాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వైన్స్ని మూసివేయాల్సింది కోరుతున్నాం. ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా
నేను ప్రజాపాలన పిటిషన్ వేసి అయ్యా స్టే ఉండంగా ఏ విధంగా వయసుకు అనుమతి ఇచ్చిరని చెప్పని క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఈ వయసు తొలగిపోయిన దాకా, ఈ వయసు వీడికి తీసేసిన దాకా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అవినీతి పరులు అంటే ఈ ఉత్తరాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్టీ ఈ కేసులా హైకోర్టులో ఉత్తరాల స్టే ఉన్న కాపీలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అందులో పార్టీయే. ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు సాగుతుంటే ఆపలేకపోయినారు. వాళ్ళతోటి మీకు ఎంత ముట్టింది? ప్రజాప్రతినిధులకు ఎంత ముట్టింది? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఇదేనా దౌర్జన్యం అంటే? మమ్మల్ని బతకనియరా? ఈ ప్రజలను బతకనియరా? ఈ ప్రజలు నివసిస్తుంటే ఆడ ఈ అక్రమ వయసులు మొన్నటిదాకా మాట్లాడుతుంది కదనాయా. ఓ అమ్మ టీఆర్ఎస్ గవర్నమెంట్ మహా నిక్కరమ్మిందని మీరు నిక్కర్ తీసుకొచ్చి మా ఇంట్లో పొట్టే పెట్టారు. మా పెళ్ళాం పిల్లలు బతకొద్దా? మేము ఉండొద్దా? ఈడ మాకు నివసించే హక్కు లేదా? వైన్ షాపులు అమ్మడానికి హక్కు ఉంది కానీ ప్రజలు నివసించే హక్కు లేదా? మేము డబ్బులు పెట్టి ఇల్లు కొనలేదా? ఈ వివాదం ఉన్న జాగలా ఏ విధంగా వయసులు పెడతారండి? ఎందుకు పెడతారండి? తక్షణమే ఈ వయసును తొలగించాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సిగ్గు శరం ఉంటే మీకేమన్నా పత్రాలు కావడం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. కానీ ఈ వయసును ఖచ్చితంగా మూసేవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వయసు మూసిన దాకా ఖచ్చితంగా పోరాడతామని చెప్పని తెలియజేస్తున్నాం.